ఇది నా పొటాటో గార్డెన్ అండి. నేను పెద్ద పెద్ద పొలాల్లో వేయలేదు, చిన్న బుట్టలో వేసాను అనమాట. చెట్లు చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయి, మస్తు పెరిగినాయి. కానీ తవ్వి చూస్తే కానీ తెలియలేదు లోపల ఏమున్నది అనేది. చూద్దాం. నవ్వకండి ఎవరు. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు మనందరికీ చిన్న చిట్కా, అదేంటంటే బెంగళూరులో ఎండలు బగ్బగ్ మండిపోతుందండి. బెంగళూరు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయింది. అసలు సూర్యుడు అయితే వెండి పళ్ళంలాగా నిగనిగలాడిపోతున్నాడు. అమ్మ, అసలు బయటకు వెళ్ళాలంటే మస్తు భయం వేస్తుంది. ఏం లేదండి, కాక్రోచ్ అసలు తన నిత్య జీవితంలో నీరంటే నీరు, ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగదనమాట. అయినా కానీ తన జీవిత చక్రం మంచిగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. నీరు ఒక చుక్క కూడా తాగదనమాట. దానికి అదొక అదృష్టం. కానీ మనుషులు మాత్రం నీరు తాగపోతే డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల మనం కళ్ళు తిరిగి పడిపోవడం, స్కిన్ అంతా డ్రై అయిపోవడం, అసలు మనం మనిషిలకే ఉండం, గలీజ్గా అయిపోతాం అనమాట. ఈ ఎండాకాలంలో మనం చాలా లిక్విడ్, సాలిడ్, అసలు చాలా జ్యూస్ చేసుకొని తాగాలి ఇంటి దగ్గరే. నీరు ఎంత తాగితే అంత మంచిది. స్కిన్ కూడా నిగనిగలాడిపోతుంది. ఆ క్రీములు ఈ క్రీముల వల్ల కాదు, నీరు వల్లనే. మనం ఎంత మంచినీళ్ళు తాగితే మనంత బాడీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. మనం వాటర్ తాగితేనే హెల్తీగా ఉంటాము. ఇది నా చిన్న చిట్కా, మనందరం పాటించాలి. నేను ఈ బుట్టలో అదేంటి పొటాటోస్ ఉన్నాయండి. మా ఇంట్లో పొటాటోస్ కర్రీ వండుదామని తీసుకొచ్చా. 1 వీక్ వండకపోయే 1 వీక్ వండకుండా అలా ఉంచడం వల్ల దాని మీద మంచిగా పిలకలు మొలకలు అయినాయి అనమాట. అబ్బా, కూర వండడానికి కూడా పనికి రాకుండా పెద్ద పెద్ద మొలకలాగా తయారైనాయి. ఏం చేయాలో అర్థం కాక నేను ఈ బుట్టలో పెట్టేశాను. మంచిగా చెట్లు అయినాయి, మస్తు హెల్తీగా చెట్లు బాగా పెరిగిపోయినాయి. అబ్బా, నేనైతే అనుకున్న చెట్లకు దగ్గర ఫుల్ పొటాటోస్ వస్తాయి, ఆలుగడ్డలు పెద్ద పెద్దగా వస్తాయి అని చాలా ఫీల్ అయిపోయాను అనమాట. అయితే ఎండలు స్టార్ట్ అయినాయి కదా, తొందరగా మొలిచినాయి, తొందరగా పెరిగినాయి, తొందరగా ఎండిపోయి కింద పడిపోయినాయి ఆకులన్నీ. ఇక నేను అనుకున్న గడ్డలేం రావులే, ఏముంటాయిలే అనుకొని నేను ఇది అట్లా అనుకున్నా అనమాట. చెట్లు లేనప్పుడు గడ్డ లెక్కను చూస్తాయి, ఏం రావులే అనుకొని కొన్ని రోజులు వదిలేసిన. తర్వాత ఇందులో నేను తోటకూర విత్తనాలు చల్లడానికి అని చెప్పి నార్మల్గా ఇలా పెన్ను పట్టుకొని ఇలా చేస్తుంటే కొన్ని ఏదో తగులుతుందనమాట. పురావస్తు శాఖలో కొన్ని ఏదో పురాతన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి నేను పెన్ను పట్టుకొని మొత్తం గెలుకుతా ఉంటుంటే ఈ గడ్డలు మాత్రం బయటకు వెళ్తున్నాయి. వండర్ అనిపించింది. నేను కూడా ఆలుగడ్డలు పెంచుతా. అయితే తవ్వుతున్న కొద్దీ పురావస్తు వస్తువులు బయటపడుతున్నట్టు అటు ఆలుగడ్డలు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి అనమాట. ఎన్నో కాదండి, 30 కేజీ వెళ్తాయేమో. మా పిల్లలకి తెలియదు కదా, పైన వరకే బెండకాయలు, చిక్కుడుకాయలు కాస్తాయి అని మాత్రమే తెలుసు. అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని వెజిటేబుల్స్ మన కోసం వస్తాయి అమ్మా అని చెప్పడానికి కూడా మా పిల్లల్ని పిలిచి చూపించాను అనమాట. వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుందని. కానీ వాళ్ళు చూసినట్టు చూస్తారు, కొంచెం ఏదో ఇక అని అరుస్తూ ఉన్నారనమాట ఆలుగడ్డలు అని చెప్పేసి. చూడండి అసలు ఎంత నల్లగా ఉంది మట్టి, చాలా వరకు నల్ల మట్టే. నా దాంట్లో 70-80% ఫుల్గా బ్లాక్ సాయిలే ఉంటుంది. కిచెన్ కంపోస్ట్ ఇచ్చి మట్టంతా నల్ల మట్టిలాగా నేను తయారు చేసి పెట్టేసిన. అస్సలు నేను వండర్ అండి. నేను కూడా నా గార్డెన్లో ఆలుగడ్డలు పెంచుతా అని అస్సలు అనుకోలేదు. ఎంత వండర్ అంటే, మా ఆయన అసలు వచ్చేదాకా తవ్వకుండా ఉందాం అనుకున్నాలే కానీ నా మనసు ఆగలే, మొత్తం తీసి పక్కకు పెట్టేసిన. మా హస్బెండ్ వచ్చినాక చూపించిన అనమాట, అంటాడు. నేను కూడా నా గార్డెన్లో ఆలుగడ్డలను పెంచిన అని కొంచెం హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా చేసిన అనమాట. పిలకలు చూసినప్పుడల్లా మట్టిలో పెట్టేయడం, మళ్ళీ ఒక్క గడ్డ కూడా దొరకపోయేది కాదు. ఈ చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. 30 కేజీ గడ్డలు వెళ్ళినాయండి, చిన్నవి, కొంచెం పెద్ద సైజు. అసలు వండర్ అనిపించింది. నేనైతే నేను కూడా ఆలుగడ్డలు పెంచుతున్నా అని. లాస్ట్కి నేను ఆలుగడ్డల్ని కూడా వదలట్లేదు, దానిపైన పిలకలు వస్తే అమ్మటే చెట్లల్లో పెట్టేస్తున్నా. మంచిగా ఈసారి మాత్రం రిజల్ట్ మంచిగా వచ్చింది. అసలు ఇది మొత్తం
మొత్తం లూజ్గా ఉంది సాయిల్ కాబట్టి గడ్డలు కొంచెం చాలా వరకు అంటే కొంచెం మంచిగా పెరిగినాయి అనమాట. అదే గట్టి సాయిల్ అయితే వచ్చేది కాదు. ఇది మాత్రం సూపర్ బ్లాక్ సాయిల్, మళ్ళీ లూజ్గా ఉందన్నమాట. నీళ్ళు కూడా చాలా తక్కువ పోసిన నేను. అది ఎండాకాలం కావడం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయింది తొందరగా, అందుకే గడ్డలు తొందరగా పెరగలేదేమో. ఇక పోన్లే, అసలు నా హ్యాపీ, నా సంతోషం కోసం ఏదో 30 kg గడ్డలు మాత్రం వచ్చినాయి బయటికి. 10 గడ్డలు వచ్చినందుకే నేను ఎంత సంతోషపడుతున్నా. రైతులన్నలు, రైతులక్కలు ఇంకెంత సంతోషపడాలి వాళ్ళు. అసలు పొలాలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు పొలాలు దున్ని వాళ్ళు ప్రతి ఒక్క పంటని వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద గడ్డలు, పెద్ద పెద్ద సైజు పుష్కలంగా మంచి ఫుడ్ని తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలని అందరం తప్పించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదండి, సంవత్సరానికి 2 సార్లు నీటి పారుదల అందిస్తే చాలు. ఇది అందరికీ తెలుసు, అయినా కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తలేదు గవర్నమెంట్. కొంచెం కాదండి, 100కి 203% వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందించాలని మనం అనుకుంటున్నాను. వ్యవసాయాన్ని వదిలేసి పరిశ్రమలపై పడ్డారు. ఈ పరిశ్రమల వల్ల మొన్న రీసెంట్గా బొగ్గు గనులు తీసేటప్పుడు మొత్తం ఆ బ్లాక్ ఎయిర్ అంతా వేరే కుటుంబం అంటే వేరే గ్రామం మీద మొత్తం ఆ పొగంతా వెళ్ళడం వల్ల వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ మొత్తం పాడైపోయి హాస్పిటల్ పాలయ్యారు. రీసెంట్గా 2 days బ్యాకే చూడండి, కన్న తల్లి లాంటి వ్యవసాయాన్ని వదిలేసి పిల్లల లాంటి పరిశ్రమల్ని పట్టించుకుంటున్నారు. అవి పిల్లలైన పరిశ్రమలు మనకి హానికరంగా, ప్రమాదకరంగా కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని మనం ఫస్ట్ ప్రణాళిక నుంచి లాస్ట్ ప్రణాళిక వరకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చాలా కోరుకుంటున్నాను నేనైతే. పరిశ్రమల వల్ల పొలాలన్నీ ఇల్లులుగా మారిపోతున్నాయి, ఫ్లాట్లుగా మారిపోతున్నాయి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే దానివల్లనే, చెట్ల వల్లనే మనకి కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అవుతుంది, పొల్యూషన్ మొత్తం తక్కువ అవుతుంది, ఫుడ్ మంచిగా ఇస్తుంది. మంచిగా చెట్ల వల్లనే, పొలాల వల్లనే మనం హెల్తీగా ఉండవచ్చు. చిన్న మేఘ సందేశం అందరం పాటించాలి. ఇవైతే నా గార్డెన్లో గడ్డలు ముద్దుగా అసలు ఎంత బాగున్నాయి, అసలు ఎంత హ్యాపీగా ఉందో. తల్లి పిల్ల ఒక కుటుంబం నుంచి బయటకు వచ్చేసినాయి అనమాట. ఈరోజు నా ఇంట్లోకి వచ్చినాయి. అంతా